దసరా రోజుల్లో ఎవరైతే ఈ కథను వింటారో లేదా చదువుతారో దుర్గాదేవి అనుగ్రహంతో పాటు కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. దసరా పండుగలో కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. మరికొందరు రోజుకొక అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రకృతికి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే మనిషి లేడని మనకు తెలుసు. ప్రకృతి లేనిదే మనిషి లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వానికి శక్తి అని పిలుచుకుంటున్నాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాల్లో భిన్న పాత్రల్లో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు. నవరాత్రి పదంలో నవశబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడుతుంది. వీటినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించడం సులభసాధ్యం కాబట్టి ఈ సమయంలో 9 రోజులు నవదుర్గలను నిష్ఠగా పూజించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల్లో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగిస్తే చాలా మంచిది. రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. అలాగే లలితా సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణ చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగపీడలతో బాధపడేవారు, అపమృత్యు దోషం ఉన్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవీ ఆరాధన చేయడం శుభం పలుకుతుంది. ఇక దేవీ నవరాత్రులు వచ్చేలోపు దేవీ నవరాత్రుల్లో ఈ కథలు వింటే లెక్కలేనంత అదృష్టము ఐశ్వర్యము వస్తాయి. ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుని ధ్యానిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. చాలా కాలం ఆ రాక్షసుడు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఘోరమైన తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని మహిషాసురుని అడిగాడు. కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కోరుకో అనడంతో మహిషాసురుడు ఇలా ఆలోచించాడు. మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను, కానీ మరణం పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లు ఆలోచించి, స్త్రీలు పురుషులతో సమఉజ్జీలు కాదు కాబట్టి, వారు మృదు స్వభావం కలవారు కాబట్టి వారితో ప్రాణహాని ఉండదు, కాబట్టి వరాన్ని ఈ విధంగా బాగుంటుంది అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవా, నాకు స్త్రీ చేతిలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు. మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవుడు. మరణమే లేని వరం పొందానని ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, పురుషులతో తనకు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చేయాలని అనుకున్నాడు. వెంటనే సైనికులతో, సైనికులారా, విజయకాంక్షతో చెలరేగి స్వర్గలోకాన్ని తుదముట్టుదామంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఈ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయం పాలై స్వర్గలోకం విడిచిపోయాడు. ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయగర్వంతో ఇంకా చెలరేగిపోయాడు. భూలోకంలోని దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నింటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవరూ యజ్ఞయాగాదులు చేయరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు. అలా వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు. మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు అందరూ కలిసి ఆ బాధల్లో
నుంచి విముక్తి పొందడానికి కైలాసానికి వెళ్ళి కైలాసనాథుడైనటువంటి బోళాశంకరుడికి మహిషాసురుడి ఆకృత్యాలు వివరించారు. అప్పుడు ఆ బోళాశంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందడం వల్ల మరియు సహజంగానే అతను శక్తివంతుడు అవ్వడం వల్ల మహిషాసురుని తుదముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. బ్రహ్మదేవుని, విష్ణుదేవుని, శంకరుణ్ణి కలుపుకొని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు. అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి కనకదుర్గాదేవికి ఇచ్చాడు. కృష్ణ భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్రరూపురాలే గర్జించే సింహాన్ని తన వాహనంగా చేసుకుని రణరంగానికి పయనమైంది. భయంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గాదేవిపై దండెత్తగా ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి సమస్త లోకాలకు ప్రశాంతతను ప్రసాదించింది. చెడుపై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత విజయం సిద్ధించింది కాబట్టి ఈ పండుగని మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. అమ్మవారిని శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది. ప్రాచీన కాలమున హిరణ్యాక్ష వంశంలో దుర్గాసురుడనే రాక్షసుడు పుట్టాడు. దేవతలకు ప్రియమైనవి, విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవం తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు 1000 ఏళ్లు కేవలం వాయుపక్షుడిగా తపస్సు చేసి తన ఘోర తపము చే బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని వేదములు తనకు లభించాలని, దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి బ్రాహ్మణులు వేదమంత్రములు మర్చిపోయారు. స్నాన, జప, హోమ, యజ్ఞములు మొదలగు వైదిక కర్మలన్నిటినీ కూడా నశింపచేశాడు. సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగినది. యజ్ఞములు, యాగములు లేవు. అనేక సంవత్సరాలు వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఘోర కరువు చుట్టుముట్టి నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు, పశువులు ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నారు. శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రాక్షసుల అహంకారంతో దేవతల అమరావతిపై పడి చుట్టుముట్టి హిమాలయాలకు, కొండలకు, గుట్టల్లోకి పారిపోయి తలదాచుకుంటున్నారు. అక్కడే జగదంబను ధ్యానం చేయుచు కాలం గడుపుతూ ఉన్నారు. బ్రాహ్మణులు అన్నీ మరిచిపోయి వనముల్లో తిరుగుతూ విచారించుచూ ఉన్నారు. చివరికి హిమాలయాల్లోకి చేరుకుని వారు కూడా పరమేశ్వరుని ధ్యానం, పూజల ద్వారా స్తుతించసాగారు. అమ్మా, నీ మాయ వల్లనే ఇట్లు జరుగుతున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తు నుండి మమ్మల్ని కాపాడు తల్లి. వేదాంత వేద్యువు, చిత్రరూపిణివి, సకలాగమ శాస్త్రములు సతీ అని నిన్ను స్తుతించుచున్నవి. అమ్మా భగవతి, శరణం శరణం అని వారందరూ కూడా విలపించుచున్నారు. కరుణామయురాలైన మహేశ్వర అకంఠ తేజంతో అనంతమునే దివ్య రూపమున వారికి దర్శనమిచ్చెను. కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచున్నాయి. ఆ దేవి చేతిలో బాణములు, కమల పుష్పములు, చిగురుటాకులు, కూరగాయలు ఉండెను. ఆకలి దప్పులు తొలగించే శాఖములు, ఖాద్య పదార్థములు, రసభరితమైన ఫలములు ఆమె హస్తములయందు శోభితమై ఉన్నవి. గొప్ప ధనుసు కూడా ఉన్నది. సహస్రకోటి సూర్యకిరణాల తేజరూపంతో ఆ కరుణామయ అనంత నేత్రముల నుండి నీరు ఉప్పొంగసాగెను. 9 రాత్రులు దేవి కన్నుల నుండి వెలువడిన ఆ జలధారలతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని పొందాయి. నదులు సముద్రంతో నిండి కలకలలాడెను. దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చారు. వారు కూడా ఆ పరమేశ్వరుని మనస్పూర్వకంగా కన్నీటి జలములతో శరణాగతిని వేడారు. అనేక విధములు స్తుతించారు. వారి శక్తిని తిరిగి ఇవ్వమని, వారిని కాపాడమని వేడుకున్నారు. అప్పుడు వారి దీనమైన ఆలాపనలు విని అమ్మ కరిగిపోయెను. అనేక శాఖములను, రుచికర ఫలములను, అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగను. అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచారు. వేల కొలది కన్నులతో జలములను వసంగినది కావున ఆమెను శతాక్షి అనే నామంతో పిలిచారు. దుర్గాసురుడికి ఆ వార్త తెలిసింది. వెంటనే వాడు అంతలేని సైన్యంతో దేవతలపైకి యుద్ధముకు వచ్చెను. కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయ చక్రముచే దేవతలను కాపాడుచు దుర్గాసురుడితో యుద్ధం సాగించెను.
ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచ్చక్తి రూపమైన కుండలిని మహాశక్తి శ్రీ కనకదుర్గాదేవి. స్వయంగా దుర్గాసురుడే యుద్ధమునకు దిగిన మహేశ్వరి దుర్గాసురుని గుర్రములను తన బాణములతో నేలకూల్చెను. జగదాంబ ప్రయోగించిన 5 బాణములతో దుర్గాసురుడి ధ్వజము రథము కూలెను. వాడి వక్షస్థలమున బాణములు చీల్చివేయగా ఆ భయంకర దానవుడు చనిపోయాడు. వాడి తేజం అమ్మలో కలిసిపోయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సకల దేవతలు అమ్మను 1000 నోళ్ల శతాక్షి అని, శాకాంబరి అని కొనియాడారు. ఆ తర్వాత మహేశ్వరి రాక్షసుల నుండి వేదములు లాక్కుని దేవతలకు ఇచ్చెను. బ్రాహ్మణులు నిత్యమో వేదములు పఠించుచు తన్ను పూజింపవలనని, వేదాలు తన శరీరమని, వాటిని రక్షింపవలనని మధురముగా పలికింది. తన చేతిలో దుర్గాసురుడనే రాక్షసుడు హతమయ్యాడు గనక దుర్గాను నామంతో తాను పిలువబడుతుంది. ఎవరైనా సరే తన మాయను చిన్నాభిన్నము చేసి తన స్థానమును పొందేదనని దేవి పలికింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.